ఆడియన్స్ అందరూ షాక్ తో చూస్తుండిపోయారు. ఎందుకు అందరు ఇంత షాక్ అవుతున్నారు, నా వెనకాల ఎవరొచ్చారు అని చెప్పి అర్జునుడు వెనక్కి తిరిగాడు. అక్కడ సహజ కవచ కుండలాలతో కళ్ళల్లో కంప్లీట్ ఫోకస్ అండ్ కాన్ఫిడెన్స్ తో కర్ణుడు నుంచొని ఉన్నాడు. కర్ణుడికి ఆ రంగస్థలంలో ప్రవేశించే అర్హత ఉందో లేదో చెప్పాల్సిన ద్రోణాచార్యుడు గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయాడు. అతడి కవచ కుండలాలు చూసి కుంతి గుర్తుపట్టింది. నా కొడుకు ఇంత పెద్దవాడయ్యాడా అని చూసి చాలా ఆనందపడింది. దుర్యోధనుడు కర్ణుడిని చూసి చాలా ఆనందపడ్డాడు. అతన్ని వెల్కమ్ చేశాడు. కర్ణుడు రంగస్థలంలోకి వచ్చి తల తిప్పి మొత్తం రంగస్థలాన్ని చూశాడు. తన చూపు ద్రోణాచార్యుడి దగ్గర ఆగింది. అప్పుడు ఒక చిన్న నవ్వుతో ద్రోణాచార్యుడు కాకుండా పక్కనున్న కృపాచార్యుడికి నమస్కారం చేశాడు. ఆ నమస్కారంలో గౌరవం, భక్తి కంటే మీరు నేర్పించకపోయినా నేను సాధించుకొచ్చాను, కంబ్యాక్ చేసుకొచ్చాను అని గర్వం, పొగరు కనిపించాయి. ఆ తర్వాత అర్జునుడి వైపు తిరిగి ఇలా అన్నాడు, ఇప్పటిదాకా నువ్వు చాలా గొప్ప గొప్ప యునిక్ ఆర్చరీ స్కిల్స్ చూపించావు, అది నేను నీకంటే బాగా గొప్పగా ప్రదర్శించగలను అని అన్నాడు. కర్ణుడి మాటలకి ఆడియన్స్ అందరు లేచి నుంచున్నారు. దుర్యోధనుడు చాలా ఆనందపడ్డాడు. అర్జునుడు మాత్రం కోపంతో మండిపోయాడు. అప్పుడు కర్ణుడు విద్యా ప్రదర్శన కోసం ద్రోణాచార్యుడి దగ్గర పర్మిషన్ తీసుకొని తన స్కిల్స్ చూపించడం మొదలు పెట్టాడు. అర్జునుడు ఏ స్కిల్స్ అయితే చేసి చూపించాడు అవే స్కిల్స్ ని ఇంకా యునిక్ గా చేసి చూపించాడు. ఆడియన్స్ అందరూ ఆశ్చర్యపోయారు. దుర్యోధనుడు చాలా ఆనందంతో కర్ణుడి దగ్గరికి వెళ్లి హగ్ చేసుకొని ఇలా అన్నాడు, కర్ణ, నీకు స్వాగతం. నువ్వు ఇక్కడికి రావటం మా అదృష్టం. ఇప్పటి నుంచి ఈ రాజ్యం కూడా నీదే. ఇక్కడున్న సుఖాలని నువ్వు కూడా అనుభవించవచ్చు అని అన్నాడు. అప్పుడు కర్ణుడు, రాజా, నువ్వు అలా అన్నావు, అదే నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వు స్నేహంతో ఈ మాటలు అంటుంటే ఆల్రెడీ నాకు ఆ భోగాలను అనుభవించినట్టుంది. కానీ ప్రస్తుతానికి నాకు ఆ భోగాలు ఏం వద్దు. నాకు అర్జునుడితో ద్వంద్వ యుద్ధం అంటే 1-on-1 ఆర్చరీ ఫైట్ కి అనుమతిస్తే చాలు అని అన్నాడు. అప్పుడు అర్జునుడు ఇలా అన్నాడు, కర్ణ, పెద్దలున్న ప్రదేశానికి అనుమతి లేకుండా వచ్చేవాడు, పెద్దల ముందు నుంచోని అనుమతి లేకుండా మాట్లాడే వాళ్ళకి వేరే వేరే నరకాలున్నాయి. అక్కడికి వెళ్లాలనే కోరిక నీ గట్టిగా ఉన్నట్టుంది. నీ కోరిక నేను తీరుస్తాను అని అన్నాడు. అప్పుడు కర్ణుడు, అర్జున, ఇది యుద్ధ విద్యలు ప్రదర్శించే రంగస్థలం. ఇక్కడ వీరులందరికీ వాళ్ళ స్కిల్స్ చూపించుకునే సమాన హక్కు ఉంది. ఇక్కడ నువ్వేం స్పెషల్ కాదు. ఎవడికి బలం ఉందో, ఎవడికి స్కిల్ ఉందో వాడే రాజవుతాడు. ధర్మం కూడా ఎప్పుడు బలవంతుడి పక్షంలోనే ఉంటుంది. నాకు బలం ఉంది, స్కిల్ ఉంది. నీలో కూడా అవి ఉంటే యుద్ధానికి రా. యుద్ధం చేయటం వీరుడి లక్షణం. రిజెక్ట్ చేసి వెనకడుగేయటం బలహీనుడి లక్షణం. మాటలతో యుద్ధం చేయటం కాదు, బాణాలతో యుద్ధం చేయడానికి రా అని అన్నాడు.